అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ ఎమ్మెల్సీ నోటి దురదను అస్సలు ఆపుకోలేకపోతున్నారా? వీలైనంత ఎక్కువగా గోక్కుని నెత్తి మీదకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆయన చేసిన తాజా కామెంట్స్ జైలు వైపునకు నడిపిస్తున్నాయా? మారుతున్న పరిస్థితులను గమనించకుండా పొలిటికల్ అటెన్షన్ కోసం ఆయన అన్న మాటలు గట్టిగానే ఇరికించబోతున్నాయా? ఎవరా వివాదాస్పద ఎమ్మెల్సీ? ఏంటి నోటి దురద వ్యవహారం? ఇంట్లో రచ్చ బయట రచ్చే. ముందు వెనక చూసుకోకుండా మాట విసిరేయడం, తర్వాత గొడవలు కొని తెచ్చుకోవడం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. తన దూకుడుతో పొలిటికల్ మైలేజ్ సొంతం చేసుకున్న దువ్వాడ నోటికి సెక్షన్తోనే చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. సినీ నటుడు పోసాని తర్వాత వంతు ఎమ్మెల్సీ దువ్వాడదేనా అని గుసగుసలాడేసుకుంటున్నారట స్థానికంగా. కొంతకాలంగా కుటుంబ వ్యవహారాలతో వైరల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న దువ్వాడ తాను పెద్దల సభ సభ్యుడన్న స్థాయి మర్చిపోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నిరాధార ఆరోపణలు చేశారన్నది జన సైనికుల వాదన. గతంలో చెప్పుతో కొడతా అంటూ దువ్వాడ మాట్లాడటం, దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం లాంటివి ఓవైపు నడుస్తుండగానే తాజాగా పవన్ మీద వ్యాఖ్యలతో మరోసారి వివాదం క్రియేట్ చేశారాయన. అసలు పవన్ కళ్యాణ్ మీదికి ఒంటికాలపై లేస్తూ ఉంటారు దువ్వాడ. దానికి జనసేన కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ 50 కోట్లు తీసుకున్నాడన్న ఆరోపణ దువ్వాడని ఇరకాటంలో పెట్టబోతోందన్న చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు జన సైనికులు. డిప్యూటీ సీఎం మీద నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు బుక్ అవుతున్నాయి. దువ్వాడపై ఇప్పటికే గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, కొవ్వూరు, అమలాపురం, అవనిగడ్డ పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదులు చేశారట జనసేన నేతలు. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఇప్పుడు దువ్వాడ నోటి దురదే ఆయనకు శాపంగా మారుతోందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అందుకే పోసాని తర్వాత దువ్వాడ శ్రీనివాసేనా అన్న చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ప్రాంతాల్లో కేసులు బుక్ అవుతాయో చూడాలి.